హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ 'గనా స్టోరీస్ వరల్డ్'. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 182. ఇటు శ్రావణి వాళ్ళందరూ పెళ్లి మండపానికి బయలుదేరారు. ఇక కాస్త ఉదయాన్నే ముహూర్తం అవ్వడంతో పెళ్లి మండపంలో ఏం రెడీ అవ్వకుండా అందరూ ఇంటి దగ్గర రెడీ అయి వస్తున్నారు. ఆల్రెడీ అక్కడ పెళ్లి మండపంలో అన్నీ రెడీ అయ్యాయి. ముందుగా శౌర్య వాళ్ళ కన్నా ముందు శ్రావణి వాళ్ళే చేరుకున్నారు అక్కడికి. వాళ్ళు చేరుకొని అన్ని పనులు చూసుకుంటూ ఉంటే అప్పుడే శౌర్య వాళ్ళ కారు వచ్చి ఆగడంతో అల్లుడికి ఘన స్వాగతం పలికారు సంధ్య, సంజయ్ గారు. ఇక పెళ్ళికొడుకు వచ్చిన తర్వాత జరిగే కార్యక్రమాలు అన్నీ చేసి పంతులు గారు శౌర్యని పిలవడంతో వెళ్ళి శౌర్య పెళ్లిపీటల మీద కూర్చోగానే పంతులు గారు గణపతి పూజ మొదలుపెట్టారు. ఇక పెళ్లి తంతులు మెల్లిగా ఒక్కొక్కటిగా మొదలైంది. అప్పటికే అందరూ వచ్చారు పెళ్లి చూడ్డానికి. శౌర్య బాబుకి మాత్రం శ్రావణి పెళ్లి కూతురుగా ఎలా ఉందో చూడాలని తెగ ఆరాటంగా ఉండి నిమిషానికి ఒకసారి అటువైపుకి చూస్తూ ఉంటే, "అన్నయ్య, పరువు తీయకురా మనది. మగ పెళ్ళి వాళ్ళ పరువు పోతుందిరా నీ వల్ల. వదిన ఎక్కడికి పోదురా, వచ్చి నీ పక్కన కూర్చుంటుంది. కాస్త నువ్వు పూజ చేయరా" అని చరణ్ శౌర్య చెవిలో గొణిగాడు. "నా బాధ నాదిలేరా" అని శౌర్య శ్రద్ధగా పూజ చేస్తూ ఉంటే, అప్పుడే మీనాక్షి మనోహర్ గారు, సుధా భాస్కర్ గారు, రుద్ర, వేద, చరణ్ అందరూ అక్కడే ఉన్నారు. సమీర వాళ్ళ అక్కతో పాటుగా ఉంది. ఇక శౌర్య పూజ అయిపోవడంతో "అమ్మాయిని తీసుకురండి అమ్మా" అన్న పంతులు గారి పిలుపు విని సంధ్య గారు కూతుర్ల దగ్గరికి వెళ్ళి, "అమ్మా సమీర, అక్కని తీసుకురా తల్లి, పంతులు గారు పిలుస్తున్నారు" అనగానే "అలాగే అమ్మా" అని వాళ్ళ అక్కకి మళ్ళీ అన్నీ నీట్‌గా సర్దేసి, శ్రావణి చేతిలో కొబ్బరి బోండం పెట్టి, శ్రావణిని తీసుకొస్తూ ఉంటే అందరి కళ్ళు శ్రావణి మీదకి వెళ్ళాయి. పెళ్ళికూతురులాగా అందంగా ముస్తాబయ్యి మెరిసిపోతుంది శ్రావణి. అప్పుడే జీవన్, సారిక ఇద్దరూ ఫాస్ట్‌గా వచ్చి రుద్ర దగ్గరికి రాగానే, "ఇప్పుడెందుకొచ్చావురా? కాసేపయితే భోజనాలు పెట్టేవాళ్ళు. ఆ టైంకొచ్చేస్తే సరిపోయేది కదా" అన్నాడు. "నీ మామ. అన్నీ తెలిసి కూడా ఎందుకురా అలా వాగుతావు? ఇంపార్టెంట్ వర్క్ బే. స్టేషన్‌లో నిన్న ఇంటికి వచ్చేసరికి లేటయింది. మళ్ళీ నేను దీని దగ్గరికి వెళ్ళి దీన్ని తీసుకొచ్చేసరికి ఈ టైమయింది" అన్నాడు జీవన్. "అందుకే మిమ్మల్ని ఇంట్లోనే ఉండమని చెప్తే తనకు ఆఫీస్ వర్క్ అని తను వెళ్ళిపోయింది. నీకు స్టేషన్‌లో వర్క్ అని నువ్వు వెళ్ళిపోయావు. మీ పెళ్ళికి ఎప్పుడు రావాలో మేము కూడా అప్పుడే వస్తాంరా. నువ్వు తాళి కట్టే ఒక్క నిమిషం ముందు వస్తాను చూసుకో ఇక" అన్నాడు రుద్ర. "అవునన్నయ్య, అంతే" అని శౌర్య, చరణ్ కూడా అన్నకి వంత పాడడంతో, "అసలు మీరు రాకపోతే పెళ్లి ఎవడు చేసుకుంటాడంట? మీరు 4 రోజుల ముందు వచ్చి అక్కడ ఉంటేనే పెళ్లి చేసుకుంటాను. లేకపోతే లేదు. అంతే మీ చెల్లిని" అన్నాడు జీవన్. "అబ్బో" అని అందరూ కాసేపు నవ్వుకొని, ఇంకా శ్రావణిని తీసుకొచ్చి సమీర వాళ్ళ బావగారి పక్కన కూర్చోబెట్టి అందరినీ పలకరిస్తూ వెళ్ళి వేద పక్కన నిలబడి, "హాయ్ అక్క, నా కొడుకెలా ఉన్నాడు" అని ఆమె కడుపు మీద చేయి పెట్టి చూసి అందరూ చక్కగా ముచ్చట్లు పెట్టుకుంటూ పెళ్లిని వీక్షిస్తున్నారు ఆనందంగా. అలా శ్రావణి వచ్చేసి శౌర్య పక్కన కూర్చోగానే చిన్నగా భయం మొదలైంది. అతనిని చూడడం కూడా చూడలేకపోతుంది అంతమందిలో. అలా పంతులు గారు ఇద్దరితో పూజ చేయిస్తూ మెల్లిగా ఒక్కొక్క తంతు పూర్తి చేస్తున్నారు. కన్యాదానం అవ్వగానే జీలకర్ర బెల్లం కార్యక్రమం. ఒకరి తలపై ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకోగానే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న అడ్డుతెర తొలగిపోయింది. ఒకరి కళ్ళల్లోకి ఒకరిని చూసుకోమని చెప్పగానే శౌర్య ఆమెను అలా చూసి అతడి కళ్ళల్లో ఒక మెరుపు వస్తే శ్రావణి అతడిని చూసి అతడు చూస్తున్న చూపుకి ఆమె సిగ్గుగా రెప్పలు వాల్చేసి ఆ తతంగం కూడా సక్సెస్ఫుల్‌గా పూర్తి చేశారు. ఆ తర్వాత మాంగల్య ధారణ సమయం అవ్వగానే శౌర్య నిలబడి శ్రావణి మెడలో 3 ముళ్ళు వేస్తూ ఉంటే సమీర వాళ్ళ అక్క జడ ఎత్తి పట్టుకుంది. ఇక చరణ్ సంబరం చూడాలి. "హే అన్నయ్య, కంగ్రాచ్యులేషన్స్. ఇక ఇవాల్టి నుండి నీ ఫ్రీడమ్ గాన్ అన్నయ్య" అని అరుస్తూ ఉంటే అందరూ నవ్వుతూ ఉంటారు చరణ్ మాటలకి. శ్రావణి పాప కూడా చిన్నగా నవ్వింది. శ్రావణి కళ్ళల్లో నీళ్లు తళుక్కున మెరిశాయి. అవి కూడా సంతోషంగా శౌర్య భార్య అయినందుకు. శ్రావణి మెడలో 3 ముళ్ళు వేసి మళ్ళీ ఆమె పక్కన కూర్చోగానే ఇక మిగతా కార్యక్రమాలు అన్నీ కూడా జరిపిస్తూ ఉన్నారు పంతులు గారు. తలంబ్రాలు కూడా పోటాపోటీగా పోసుకొని సక్సెస్‌ఫుల్‌గా పెళ్లి కంప్లీట్ చేశారు. పెళ్లి కంప్లీట్ అవ్వగానే
అందరి దగ్గర ఆశీర్వాదాలు తీసుకున్నారు కొత్త పెళ్లి జంట. ముందుగా మీనాక్షి మనోహర్ గారి ఆశీర్వాదం, ఆ తర్వాత సంధ్య సంజయ్ గారి, ఆ తర్వాత సుధా భాస్కర్ గారు, రుద్ర, వేద ఆశీర్వాదం తీసుకుంటుంటే వాళ్ళిద్దరిని ఆపేశాడు రుద్ర. ఇద్దరిని హత్తుకొని కంగ్రాచ్యులేషన్స్ చెప్పాడు. వేద కూడా ఇద్దరిని హత్తుకొని విషెస్ చెప్పింది. అంతే. వేద పక్కనే చరణ్, సమీర కూడా నిలబడ్డారు. "అరే అన్నయ్య, ఆశీర్వాదం లాంటివి ఏం వద్దురా, అలాంటి సెంటిమెంట్స్ ఏం వద్దురా మరి. ఇద్దరూ సంతోషంగా ఉండండి. అంతే చాలు. ఇలా నా ఆశీర్వాదం తీసుకొని నన్ను పెద్దవాడిని చేయొద్దురా" అని మనోడు డ్రామాలు చేస్తూ ఉంటే ఇక అందరూ నవ్వుతూ ఉంటారు. "ఏరా, ఆశీర్వాదం ఇస్తావా ఏంట్రా నువ్వు" అని శౌర్య చరణ్ మెడని పట్టుకోగానే, "వద్దులే, ఇప్పుడు మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే బాగోదు గాని" అని అన్నని హత్తుకొని, "కంగ్రాచులేషన్స్ అన్నయ్య" అని శ్రావణిని సైడ్ నుండి హత్తుకొని, "కంగ్రాచులేషన్స్ వదినమ్మ" అని ఇద్దరికీ చెప్పాడు చరణ్. సమీర కూడా బావగారిని, అక్కని హత్తుకొని కంగ్రాచ్యులేషన్స్, ఇద్దరికీ హ్యాపీగా ఉండండి అని చెప్తుంది. ఇక అందరి ఆశీర్వాదాలు తీసుకున్నాక ఇక పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ కూడా కొత్త పెళ్లి జంటని ఆశీర్వదిస్తూ ఉంటే సాయంత్రానికి ఇక వీళ్ళ బ్యాచ్ అంతా కలిసి భోజనాల దగ్గర కూర్చున్నారు. అప్పటికి వేదకి అరగంటకి ఒకసారి జ్యూసులు, ఫ్రూట్స్ అన్నీ అందుతూనే ఉన్నాయి రుద్ర సైగలతో. ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి తెచ్చిస్తూ ఉంటే కొంచెం కొంచెం తింటూనే ఉంది వేద. అలా ఇక అందరూ కలిసి ఒకే దగ్గర కూర్చొని సంతోషంగా భోజనాలు చేస్తూ ఉన్నారు. ఇక భోజనాలు అయిపోగానే పెళ్లి మండపంలోనే సాంగ్స్ పెట్టుకొని అందరూ డ్యాన్స్లు చేస్తూ ఉంటే ఇక సాయంత్రం అవ్వగానే అప్పగింతల కార్యక్రమం మొదలైంది. అప్పటికే మెల్లిగా చీకటి పడుతూ ఉంటే ఇక శ్రావణి, సమీర మొహాలు చాలా డల్గా మారిపోయాయి. శ్రావణి కళ్ళల్లో నుండి అయితే కన్నీళ్లు ఆగడమే లేదు. సంధ్య, సంజయ్ గారు వచ్చి కూతుర్ని అల్లుడి చేతిలో, అలాగే మీనాక్షి మనోహర్ గారి చేతిలో పెడుతూ కూతుర్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటే అక్కడ అందరి కళ్ళు వర్షిస్తూ ఉన్నాయి. పక్కనే జాగ్రత్తగా రుద్ర వేదని పట్టుకొని అదంతా చూస్తూ ఉంటే, "నువ్వు నాకు ఈ సీన్స్ ఏవీ లేకుండా చేశావు. వీళ్ళ పెళ్ళికి జరిగినట్టుగా మనకేమీ జరగలేదు. అసలు మన పెళ్ళే బాగా జరగకుండా చేశావు. కనీసం మన యానివర్సరీ కూడా జరగనివ్వలేదు నువ్వు. కడుపులో వీడున్నాడని మనకు సంబంధించిన ఏ ఫంక్షన్ అసలు నువ్వు గ్రాండ్‌గా చేయడమే లేదు తెలుసా" అని వేద బుంగమూతి పెట్టుకొని అడుగుతూ ఉంటే, "నీకు అంతలా ఏడవాలి అనిపిస్తే మీ అమ్మ, నాన్న కూడా అక్కడే ఉన్నారు కదా! వెళ్ళి ఏడువు కాసేపు. నేను వద్దన్నానా ఏంటి? అలాగే నేను చాలా ఖాళీగా ఉన్నానే. మీ అమ్మ, నాన్నని ఓ బిందెడు నీళ్ళు తీసుకొచ్చి కాళ్ళు కడిగి నెత్తిన జల్లుకోమను" అన్నాడు మనోడు వెటకారంగా. మనోడి వెటకారం తెలిసిన వేద ఒక చూపు రుద్రని చూసి, "నిన్నడిగాను జూడు, నన్ను నేను కొట్టుకోవాలి" అని పాపం శ్రావణి ఏడుస్తూ ఉంటే తనకి కూడా బాధగా అనిపిస్తూ ఉంటుంది. ఇక అప్పటికే చాలాసేపు వేద నిలబడి అటూ ఇటూ తిరుగుతుందని, "దక్ష, అమ్మ వాళ్ళు వాళ్ళిద్దరిని తీసుకొని వస్తారే, త్వరగానే వస్తారు. వాళ్ళకిక్కడ పనయిపోయింది కదా! మనం వెళ్దాం పద. వాళ్ళొచ్చేసరికి మనం కూడా ఏదైనా చేయొచ్చు ఇంటి దగ్గర. చాలా సేపవుతుంది. కాసేపు అలా రెస్ట్ తీసుకోవాలి నువ్వు. 5 మినిట్స్ అయినా. పద" అని వేదని జాగ్రత్తగా కారులో కూర్చోబెట్టి రుద్ర వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, "అమ్మ, దక్షని తీసుకొని ఇంటికి వెళ్తున్నా. మీరందరూ వచ్చేయండి." ఇక ఇక్కడ పనులన్నీ అయిపోయినట్టే కదా! ఇంటి దగ్గర ఏమైనా చేయాలా? అని అడిగాడు రుద్ర. "ఏం లేదు నాన్న, మీరు చేసేవి. నేనొచ్చాక అన్నీ చూసుకుంటానులే. దాన్ని కాసేపు రెస్ట్ తీసుకోమని చెప్పు." నేనే చెప్దామనుకుంటున్నాను. ఉదయం నుండి అటూ ఇటూ తిరుగుతూనే ఉంది. ఎంత అలసిపోయిందో ఏంటో నా కోడలు. కాస్త ఇంటికి వెళ్ళాక ఏమైనా తినిపించి, ఒక 5 నిమిషాలు పడుకోబెట్టి మళ్ళీ వీళ్ళింటికి వచ్చారు అంటే పడుకోదు. దాని ప్రాణం అంతా కిందే ఉంటుంది. సరేనా? మేమొచ్చాక పిలుస్తాం. కిందికి తీసుకురా దాన్ని. మీరు వెళ్ళండి ముందు" అని పెద్ద కొడుకు, కోడల్ని పంపించేశారు మీనాక్షి గారు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ 'గనా స్టోరీస్ వరల్డ్'. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.